హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజేంటి బాక్స్ పట్టుకొని ఏదో చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఆల్రెడీ షార్ట్‌లో చెప్పా కదా! ఇండియా నుంచి పార్సెల్ వచ్చిందనేసి. ఇప్పుడు ఈ బాక్స్ అన్బాక్స్ చేసి ఏమేమి ఉన్నాయనేసి చూపిస్తాను. వీడియో లోపలికి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఓపెన్ చేయడం ఈజీనే కదా అనేసి మా హస్బెండ్‌కి వీడియో తీయమన్నాను. నేను బాక్స్ ఓపెన్ చేస్తాను అనేసి. బట్ ఏంటంటే అస్సలు ఓపెన్ చేయలేకపోయాను. అస్సలు ఎంత స్ట్రెంత్ పెట్టినా కూడా అస్సలు నా వల్ల కాలేదు. ఇంక ఇద్దరం కలిసి ఓపెన్ చేయాల్సొచ్చింది. ఈ పార్సెల్‌లో ఏమేమి తెప్పించుకున్నామో గెస్ చేసి కమెంట్స్‌లో చెప్పండి ఈ బాక్స్ ఓపెన్ చేసే లోపల. అండ్ ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి. డెలివరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఎంత పడింది అనేసి కూడా. ఇక్కడ చూసారా నా కష్టం ఎలా ఉన్నదో! ఒక బాక్స్ ఓపెన్ చేయడానికి సిజర్ ఒకటి సరిగ్గా లేదు. ఇంక దాన్నైతే అస్సలు ఓపెన్ చేయలేకపోయాను. చాలా ఎంత ప్రెషర్ పెట్టినా కూడాను. ఇంక ఫైనల్‌గా ఇద్దరం కలిసి ప్యాకేజ్ అయితే ఓపెన్ చేసాము. ఇంక లోపల ఏమేమి ఉన్నాయనేసి మీకు చూపిస్తాను. ఇది మా కుహుకి బట్టలు అనమాట. సాక్స్లు బట్టలు ఇవి. ఇంకా ఇక్కడైతే మనకి ఇంగువ ప్యాకెట్స్ దొరకవు. ఇంగువ ఇంకా ఇదేమై ఉంటుందో ఓపెన్ చేస్తే కానీ నాకు తెలీదు. ఇదేంటిది చింతపండు ఇది పల్ప్ అనమాట. ఇంకా ఇవైతే నేను కేక్స్ చేద్దామనేసి తెప్పించుకున్నాను. కేక్ చేసి వీడియో పెడతా. ఇంకా కొరియర్ వాళ్ళైతే ప్యాకింగ్ చాలా బాగా చేశారు. ఏది డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇండియా నుంచి మా ఇంటి దగ్గరికి డెన్మార్క్‌కి రావడానికి 14 డేస్ మినిమమ్ అలా పడతది అన్నారు. కానీ మాకైతే 11 డేస్‌లోనే ఇంటికి డెలివరీ అయిపోయింది. ఇంకా వ్రాపింగ్ అయితే చాలా బాగా చేశారు. ఓన్లీ వెయిట్‌కే తీసుకున్నారు. వాల్యూమ్‌కి ఇంత అలాగనేసి ఏమీ చార్జ్ చేయలేదు. మాకైతే కేజీకి 900 పడిందనమాట. వెయిట్ అమౌంట్ కాస్ట్ అనేది 900 రూపీస్ పడింది. అన్నీ ఏది లీక్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి. అంత బాగా ర్యాప్ చేసి మరీ పంపించారనమాట. వాళ్ళే ఇంటికొచ్చి తీసుకొని వెళ్తారు. కరివేపాకు కూడా పంపించారు అనమాట. గుంటూరు నుంచి పంపిస్తారు. ఈ కారం అయితే చాలా బాగుంటది. ఇక్కడ కరివేపాకు కారం అయితే బాగా కాస్ట్లీగా ఉంటాయి. అండ్ కారం అయితే అంత మంచిగా కూడా ఉండదు. ఇన్ కేస్ మీరు కానీ ఇండియా నుంచి వస్తున్నారంటే ఇలాగ కారం ఇలాంటి స్పైసెస్ ఇవే తెచ్చుకోండి. మీకు అదే ఎక్కువ యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడైతే ఇది దేవుడికి పెట్టుకునే దీపాలు అనమాట. ఘీతో చేసి ఉంటాయి. ఇక్కడ మాకు ఆయిల్ సరిగ్గా దొరకట్లేదు, దేవుడికి పెట్టే ఆయిల్, అందుకనేసి ఇది ఒకటి పంపించారు. ఇంకా ఇదైతే గిన్నెలు తోమేది స్టాండ్ అనమాట. డిష్ వాషర్ లిక్విడ్ వేసుకునేది. ఇది ఇక్కడ దొరకలేదు, సో అందుకు ఇక్కడ ఇలాంటివే కొంచెం సరిగ్గా దొరకవు క్వాలిటీతో, అందుకని ఇంకా ఇవన్నీ అయితే మసాలా సామాన్లే, బిర్యానీ మసాలా సామాన్లే. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే మళ్ళీ చింతపండు వచ్చింది. ఇంకా కారం కూడా. ఇంకా ఏమో గిన్నెలు, కూర గిన్నెలను, ఇంకా టీ ఫిల్టర్ అడిగాను అనమాట, అందుకు టీ ఫిల్టర్ పంపించాను. ఇంకా ఇది వచ్చి బాదం. ఇంకా ఇదేమో మా పాప కోసం టిక్ టాక్స్ అనమాట. ఇంకా ఇవి వచ్చి వెల్లంకి నుంచి పచ్చళ్ళు, చాలా టేస్టీగా ఉంటాయి అక్కడివి. మళ్ళీ దీంట్లో అయితే జీలకర్ర ఉన్నది. జీలకర్ర కొంచెం ఎక్కువ వాడతాను అనేసి ఎక్కువ తెప్పించుకున్నాను. ఇంకా దీంట్లో మళ్ళీ వచ్చి కొరియాండర్ పౌడర్ అనమాట. ఇంకా ఏమొచ్చింది, ఇలాచీ వచ్చింది, అలానే బిర్యానీ లవంగా, పువ్వు ఇవి కూడా వచ్చాయి. ఇంక ఇదేంటి బెల్లం. ఇక్కడ మంచిగా బెల్లం నాకు ఎక్కడ కనిపించలేదు, లైట్ కలర్ బెల్లమే కనిపించింది. ఇది డార్క్ బ్రౌన్లో ఉన్నది, సో అందుకు 1 కేజీ తెప్పించుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా కొరియాండర్ పౌడరే. ఇది వచ్చి పిస్తా, మళ్ళీ ఇది కూడా పిస్తా వచ్చి మసాలా పౌడర్ అనమాట. బిర్యానీలోకి ఇంకా వీటిల్లో వేసుకోవడానికి. ఈ మధ్యన ఇక్కడికి వచ్చాక బిర్యానీలు ఎక్కువైపోయాయి మాకు, సో అందుకు ఆ పౌడర్స్ తెప్పించుకుందాం. ఇంకా ఇది వచ్చి ఆల్మండ్స్, బాదం అనమాట. ఇంకా ఇది క్యాజు, ఇది కూడా క్యాజువే. ఇవి కూడా మసాలా సామాన్లు, మసాలా పౌడర్స్ అనమాట. ఇక్కడికి వచ్చాక చెప్పారు కదా, మసాలా పౌడర్స్ చాలా అవసరం అవుతున్నాయి. ఇంకా ఇదొకటి పిస్తా. మాకైతే కేజీకి 900 పడింది. మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను దానికి.
ఇంకా ఇంతవరకు వీడియోని చూసారంటే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.